నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుంటే ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి, అన్ని పేపర్లను ప్రధాన వార్తలుగా చూసుకున్నాం. ఎందుకంటే రోజు జరిగే విషయాలను, రోజు జరిగే వ్యవస్థను మనం మాట్లాడుకుంటాను. జనాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి విషయాన్ని మేము ముందుకు తేవడానికి టిఆర్ నిజం సిద్ధంగా ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పేపర్లలో వచ్చినటువంటి ఈ రోజు ప్రధాన వార్తలలో అందరికంటే ముఖ్యంగా సాక్షి పేపర్లో ఒక ప్రధానమైన వార్త వచ్చింది. అదేంటంటే గురుకులాలకు ఖాళీ గుబులు, అద్దె చెల్లించకపోవడంతో తమ భవనాలను ఖాళీ చేయాలంటున్న యాజమానులు. 215 కోట్లకు చేరిన బకాయిలు, 10 నెలలకు పైసా విడుదల చేయనటువంటి ప్రభుత్వం 63 భవనాలను తక్షణమే ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపల్లకు యాజమాన్యుల స్పష్టీకరణ. కొన్ని చోట్ల గేట్లకు తాళాలు ప్రైవేటు విద్యా సంస్థలకు ఇవ్వాలనే యోచన. వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వం దీనిపైన మొద్దు నిద్రపోతుందని చెప్పాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఈ గురుకులాలంతా పోయే వాళ్ళంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి పిల్లలు. వాళ్ళు ఇక్కడికి పోతే మంచి విద్యను అభ్యసించొద్దు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదవచ్చు అని చెప్పి ఆ పిల్లలను పంపించే ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చదివేటువంటి స్కూళ్ళలో వాళ్ళకు అద్దెలు చెల్లించకుండా వాళ్ళను బయటికి గెంటవేసే సందర్భంలోకి వస్తూ ఉన్నది. ఈ రోజు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరున్నా కూడా వాళ్ళు నివసించేటువంటి విలాసవంతమైన భవనాలు ఏర్పాటు చేసుకొని విలాసవంతంగా జీవించున్న క్రమంలో ఎవరైతే వాళ్ళకి ఓట్లేసిన పిల్లలు వాళ్ళు చదువుకున్నటువంటి కనీసం వాళ్ళు చదువుకోవడానికి సొంత భవనాలు లేకుండా అద్దె ప్రాతిపాదికంగా నడిపిస్తారు. వీళ్ళకేమో విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన ఇల్లు, సొంత ఇల్లు, ఒక్కొక్కరికి 10 ఇల్లు కట్టుకునేటువంటి సందర్భం ఉన్నది. కానీ పెద్ద పెద్ద ఆస్తులను కూడగొట్టుకునే సందర్భం ఉన్నది. కానీ పేద పిల్లలు చదివేటువంటి బళ్ళల్లో మాత్రం కనీసం అద్దెలు చెల్లించిన సందర్భంలో ప్రభుత్వం ఉన్నదనేది కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నది. ఈ ప్రభుత్వానికి ఏమన్నా వాళ్ళ మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా వాళ్ళకి సొంత భవనాలు కట్టియాల్సిన సందర్భం ఉంటుంది. అరే ఎన్ని సంవత్సరాల నుంచే మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే, ఒక్కసారి మామూలుగా ఎంపీకి మామూలు ఒక పొజిషన్లోకి వస్తేనే, కార్పొరేషన్ చైర్మన్ అయితేనే ఎన్నో వేల కోట్లు సంపాదించుకుంటారు అని చెప్పేసి జనాలు అనుకుంటారు. పత్రికలు చెప్తా ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ పేద పిల్లలు చదివేటువంటి వాళ్లకు స్థిరంగా విద్యాలయాలు ఉండొద్దా? ఇప్పుడు ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఎవరున్నా కూడా ఆ ప్రభుత్వం నడిపే వాళ్ళు కానీ ఎవరున్నా కూడా అసలు ఏం చేస్తానట్టు ఆ పిల్లల మీద పట్టించుకుంటానట్ట. మరి రేపు ఇప్పుడు ఇక 4 రోజులు అయితే స్కూల్ తెరిచిన సందర్భం ఏర్పాటు అవుతుంది. వాళ్ళ తాళాలు వేసిపోయిన తర్వాత పిల్లలు ఎక్కడికి పోవాలనో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరైనా కానీ మీ నెలకు జీతాలు తీసుకుంటప్పుడు అధ్యక్ష భవనాలను ఎందుకు విస్మరిస్తారనే ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి వీళ్ళ మీద ప్రేమ లేకనా, లేకపోతే గురుకులాలను నిర్వీర్యం చేసి వీళ్ళని ఆగం చేయాలనే ఉద్దేశంతో అట్లా చేస్తారో ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల తరఫున టిఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని అడుగుతాను. ఎందుకంటే వాళ్ళ మీద మీకు ప్రేమ లేదా? వాళ్ళు మీకు ఓట్లే, వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఓట్లే లేదా? వాళ్ళు మొన్న చెప్పిండే కదా, పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఒక యంత్రాంగం అంతా పోయి ఆ గురుకులాల్లో ఉన్న పిల్లలంతా మా దేశానికి, రాష్ట్రానికి ఉన్నటువంటి ఆస్తి, వాళ్ళని మేము పెంపొందించుకుంటాం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి అంటే ఈ రోజు వాళ్ళని కాల్ చేసే సందర్భం వచ్చిందంటే మీ యొక్క చేతగాని పాలన కాదా అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. ఇప్పుడు ఈ బకాయిలను ఇలాంటివి కాకుండా సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మేము పిల్లలు చదివేటువంటి వాళ్ళ ఉన్నటువంటి స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, వీళ్ళు చేసే స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. అది ఆలోచన చేయకుండా ఏదో పేపర్లలో ఇది మీ పార్టీ చేసిందంటే మా వాళ్ళంతా మెడలు గుద్దుకొని గుండెలు గుద్దుకొని చచ్చిపోతారు. మా నాయకుని అంటావే అని చెప్పేసి అరే సిగ్గుండాల భయ మనకు. అరే నీ పిల్లలు చదువుకునే కాడ కనీస వసతులు లేవు, నీ పిల్లలకు కనీస సౌకర్యాలు లేవు, కనీస సొంత భవనాలు లేవు. కానీ నువ్వు ఓటేసిన నాయకుని కోసం గుండెలు చించుకుంటాను. ఇక సిగ్గుసేటు ఆలోచన చేయాలి. ఈ రోజు ఎవరు చేసినా కూడా, ఏం చేసినా కూడా తన పిల్లల యొక్క అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉంటాడు. కానీ నీ పిల్లల యొక్క అభివృద్ధిని మర్చి, వాళ్ళకి రావాల్సిన హక్కులను మర్చిపోయి నువ్వు మాత్రం నమ్ముకున్న నాయకుని కోసం గుండెలు చించుకుంటా ఉన్నావు. ఆలోచన పక్కకు పెట్టాలి. నిజంగా నీ పిల్లలకు కావాలి, నీ పిల్లలకు మంచి విద్య కావాలి, మంచి వైద్యం కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, వాళ్ళు చదువుకునే కదా అన్ని వసతులు ఉండాలని చెప్పేసి నువ్వే చూడు
ఆ ఉద్యమం చేయాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఇది చేయనప్పుడు మాత్రం ఈ ప్రభుత్వాలు ఇట్లా చేసి రేపు నీ పిల్లగాలను చదువుకోకుండా అవకాశం కూడా కలుగుతుంది. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, మళ్ళీ ఎక్కడో ఇరుకైన గదులలో తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు ఏదో పెట్టుకోవాలి కదా, మళ్ళీ అగ్గో వచ్చిన కాడ పెట్టుకొని ఏందా అంటే ఆడ బిల్డింగ్ కడతాను అంటాడు. ఇక పాపం ఇక్కడ కుటుంబ పరిస్థితులు బాగాలేక మా పిల్లలు గురుకులాల్లో ఉన్నారు, మా పిల్లలు మంచి చదువుతారని చెప్పేసి వీళ్ళు అపోలలో ఉంటారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఆ తల్లిదండ్రులు ఒకసారి అనుకుంటాను. అద్దె భవనాలు 662 ఉన్నాయట. అయితే ఇప్పుడు మొత్తము మన రాష్ట్రంలో ఉన్నటువంటి 662 అద్దె భవనాలు నడుస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎంపీలు కానీ, ఈ 119 మంది ఎమ్మెల్యేలు కానీ, దానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎంతమంది అద్దె భవనాల్లో ఉంటాండ్రు ఆలోచన చేయాలి. మరి ఎందుకంటే వాళ్ళ పిల్లలను ఇప్పుడు గెంటేసే సందర్భం వస్తే ఏమంటే ఆలోచించాలి. ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలలని 10 నెలల కానించి అద్దె బకాయిలు కడతలేదని చెప్పేసి అంటారు. ఏదేమైనప్పటికీ ఆ పిల్లలకు న్యాయం చేయాలి, అద్భుతంగా సొంత భవనాలు నిర్మించాలని చెప్పి తల్లిదండ్రుల పక్షాన టీఆర్ నిజం ప్రభుత్వానికి తెలియజేస్తా ఉంది. ఇంకోటి, ఇక మన కవితక్క రాసిన లెటర్ చర్చనీయాంశంగా మారింది. పార్టీ మీ జాగిరా, మీరేమైనా గుర్తపట్టారా, అక్కకు హక్కులు లేవా, కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితులు పోస్టులు చేస్తారని చెప్పేసి అంటారు. అక్కకైతే పట్టాదారులు కాదు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో హక్కుదారులే. గతంలో ఉన్నటువంటి మన ఈటల రాజేందర్ గారు కూడా ఆమె కొన్ని మాటలు చెప్పిన సందర్భాలు ఉంటాయి. ఇదొక్క వీళ్ళ ఆస్తి కాదు, ఇది అందరి యొక్క భాగస్వామ్యంలో ఉండాల్సిన పార్టీ, అందులో నేను హక్కుదారుని అని చెప్పేసి అన్నాడు. కవితకు ఒక్కతే కాదు, ఈ కవితకు జరగంగానే ఇది జరిగేది కాదు. ఈ ప్రజలు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆ రోజు ఆ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీలో హక్కుదారుడే. కానీ ఎవరన్నా ఈ రోజు వాళ్ళు చెప్పిందా, ఇప్పుడు కవితక్క కావగానే మనమే సోషల్ మీడియా వెతికి కవితక్కని ఇట్లా చేసిరాడవా ఎట్లా చేస్తారని చెప్పేసి అంట. ఏ రోజన్నా కూడా కవితకు వచ్చి నానా నువ్వు ఇట్లా ముఖ్యమంత్రిని ఎస్సీని పెడతాను కనీసం పెట్టలేదు, అప్పుడు ఉన్నట్టు ఒక క్యాబినెట్ మొత్తము మహిళా మంత్రులు లేరు, వాళ్ళు లేకుండా నడిపినావు, మరి మహిళల గౌరవం ఒక్క రోజున అడిగిందానే. ఇది ప్రజలకు జట్ల ఒరిగేదేం లేదు. కాకపోతే ఇదొక చర్చనీయాంశం జరగాలి. ఇప్పుడు కవితక్కకు పదవి వచ్చిందా, పార్టీలో సముద్ర స్థాయం వచ్చిందా అంటే వాళ్ళ నాయన, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న వాళ్ళు చూసుకుంటారు. ఈ ప్రజలకైతే ఒరిగేదైతే ఏమైనా ఉన్నా అదే. ఏ రోజన్నా కూడా ఈ నాయకునికి ఇది కావాలి, ఉద్యమాల్లో పనిచేసిన వీళ్ళందరికీ ఇది కావాలి అని చెప్పేసి ఏ రోజన్నా వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మనం సోషల్ మీడియా వేదికగా అక్కకు అన్యాయం జరగొద్దు, అక్కకు మొత్తం తీసుకోవాలని చెప్పేసి అంటారు. ఇది చూద్దాం. ఇది కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టులు, కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శన అస్త్రాలు, కుట్రలపై స్పందించొద్దామనే స్పందన లేని ప్రశ్నలు, వుడ్ స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేషన్, చివరన జై తెలంగాణ జై కేసీఆర్ అని నినాదం. 2 రోజులైనా కేసీఆర్ నుంచి పిలుపు రాలే. అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ ఉత్కంఠ, కేసీఆర్ భేటీపై ఆసక్తిగత చర్యలు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చర్చ చేసిరని చెప్పేసి అన్ని పేపర్లలో వార్తలు ఇచ్చిండ్రు. ఎందుకంటే దీని మీద మనం ఇక బహిరంగంగా చర్చలు చేయదు, ఎందుకంటే ఈ లేఖత లీక్ అయింది, అసలు ఏం చేయాలి, పార్టీ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఒక 3 గంటలు చర్చ చేసిరని చెప్పేసి అంటారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు ఉంటే కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఆ ఫామ్ హౌస్కి వచ్చేసి 3 గంటలు చర్చలు జరిపిండు. పై డైరెక్ట్ కేటీఆర్ గారికి వచ్చి డైరెక్ట్ వాళ్ళ నాన్న దగ్గర పోయి చర్చలు జరిపారు. కానీ ఏ ఒక్కరం కూడా అక్కడ రానియలేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ దాన్ని మాత్రం వేడి చూడాలి, ఏం జరుగుతుంది, ఏం కథ, ఈ రాజకీయ కోణంలో పరిణామాలలో జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే గతంలో కూడా పక్క రాష్ట్రంలో కూడా మనం చూసినాం, ఆడ కూడా అన్న చెల్లెల లొల్లి తయారైంది. వాళ్ళు వేరే పార్టీలలో ఉన్నారు, ఇక వాళ్ళు ఆస్తి లావాదేవీలలో జరిగిందని చెప్పేసి జనమంతా తెలిసిపోయింది, ఇక వాళ్ళని వదిలిపెట్టారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని అంటా ఉన్నారు. అన్నా చెల్లెకు జరుగుతూ ఉన్నది, వాళ్ళ పార్టీ పరిణామాలలో చిన్న వేరియేషన్ వస్తూ ఉన్నది. మీ పక్కకున్న వాళ్ళంతా దయ్యాలు ఉన్నారు, వాళ్ళని కొంచెం గుర్తించాలని చెప్పేసి కవితక్క చెప్తా ఉన్నది. మరి దయ్యాలేవలో భూతాలేవలో వాళ్ళు తేల్చుకునే సందర్భం అవుతుంది అని చెప్పి జనాలు అనుకుంటారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు మాత్రం ఒరిగేదైతే ఏం లేదా, ఇదైతే సత్యం. ఇప్పుడు పదవి వస్తే ఆమె ఉంటుంది, ఎమ్మెల్సీ అయితే ఆమె ఉన్నది, ఎంపీ అయితే ఆమె ఉంటుంది, రేపు పదవి వచ్చినా ఆమె ఉంటుంది. కానీ ఈ సామాజిక వర్గాలకు ఒరిగేదేం లేదు. ఏదన్నా కూడా
ఈ సామాజిక వర్గాలకు అన్యాయం జరిగింది పార్టీలో అని చెప్పేసి ఎప్పుడన్నా కవితక్క కొట్లాట చేసిందా బహిరంగంగా? లేదే. ఏ రోజన్నా ఎస్సీకి ముఖ్యమంత్రి ఇస్తాను ఆయన మరి ఇచ్చినవా అని చెప్పేసి బహిరంగంగా ఎప్పుడన్నా మాట్లాడిందా? ఇది సరే మాట్లాడలేదే. ఏ రోజన్నా కూడా ఆ రోజు క్యాబినెట్ లో మొత్తం మహిళలను తీసుకోవాలని ఆయన అని చెప్పేసి ఎప్పుడన్నా చెప్పిందా ఈ బహిరంగంగా? కానీ ఇదేదో పెద్ద చర్చనీయాంశం జరుగుతుంది. ఏం జరుగుతుందని చెప్పేసి మేధావులు అయితే నానా రకాలుగా అంటా ఉన్నారు. ఇది ఒకవేళ బీజేపీకి పోయే సందర్భం ఉన్నదా, లేకపోతే వేరే ఏదన్నా జరుగుతా ఉన్నదా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏ పార్టీకి ఏం నష్టం జరగకుండా వాళ్ళ వాళ్ళ పరిణామాల్లో వాళ్ళు ప్లాన్లు గీసుకుంటారని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకో టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు అట. త్వరలో పీసీసీ కార్యవర్గం, వారంలో మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ లో కొత్తగా 5గురికి అవకాశం, ప్రస్తుత మంత్రులలో ఒకరిద్దరికి స్థానచలనం, కేసీ వేణుగోపాల్తో గంటకు పైగా సీఎం పీసీసీ చీఫ్ భేటీ, నేడు రాహుల్ గాంధీ, రేపు ఖర్గే గారితో రేవంత్ మహేష్ గారి సమావేశం, బీఆర్ఎస్ పంచాయతీపై ఆరా. ఇప్పుడు ఏదైనా కూడా ఇదొకటి బాగా అవుతా ఉంటుంది. ఏంటంటే మన ఇంట్లో జరిగేదానికంటే పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది మనం చూస్తుంటాం. ఆ లొల్లి జరుగుతుంది, ఏ విధంగా పోతారని చెప్పేసి ఆరాధిస్తారు. కవితక్క చేసిన లెటర్ మీద ఆరాధిస్తారని చెప్పేసి అంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిర్మాణం కోసం 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు పెట్టుకుంటారని చెప్పేసి అంటారు. ఇంకోటి ఆ మంత్రివర్గ విస్తరణ చెప్పిన కొన్ని ఉన్నాయి, అది విస్తరిస్తారు రేపు మాపు అని చెప్పేసి అన్నారు. అది టైం అయిపోతుంది. జనాలు అనుకోవాలి ఏమైందే, ఎప్పుడు ఇస్తారా ఎప్పుడొస్తే ఏమవుతుంది అని. నిన్ను పట్టించుకుంటూనే లేడా? ఏం చర్చ చేద్దాం దాని గురించి? 4 వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఇచ్చినటువంటి తెలిసింది. వీరిపై ఈ సామాజిక సమీకరణలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి అదొక వార్తకి ఇచ్చిండు. ఇక చూడాలి ఇక అది ఏం జరుగుతుంది. మరి సామాజిక కోణాలలో ఆలోచించుకుంటే ఈ బీసీ సామాజిక వర్గానికి వాళ్ళ ప్రాతినిధ్యం పెంచుతారా, లేకపోతే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గాల ప్రాతినిధ్యం పెంచుతారా, మరి వాళ్ళ తగ్గిస్తారంటే మాత్రం ఇక నమ్మశక్యమైన కథ. కానీ చూడాలి. ఇక మన మహేష్ గౌడ్ గారు క్యాబినెట్ లో బీసీలు అత్యధికంగా ఉండాలి అని ఆయన ఆశిస్తాడట. జూన్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, జరగాలని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డికి నాకు మధ్య సఖ్యత ఉంది, జోడీలో కలిసి పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ పరిణామాలను మేము రాజకీయంగా మలుచుకోవాలని అనుకోవడం లేదు. కాకపోతే ఏంటంటే బీసీ సామాజిక బిడ్డ కాబట్టి బీసీలకు కొత్త ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాడు ఆయన, తప్పులేదు. కాకపోతే వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడిగా మన మహేష్ గౌడ్ గారు ఉన్నారు. కాబట్టి మా ఇద్దరి మధ్యలో సౌఖ్యత ఉన్నది, ఎలాంటి ఇబ్బందులు. వాళ్ళ చిన్న ఇంట్లో వెళ్ళి పట్టుకొని మాకేమవుతుందా, అది మేము రాజకీయంగా వాడుకోవడానికి సిద్ధంగా లేము. కాకపోతే బీజేపీ సామాజిక వర్గాలకు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తాను, రావాలని కోరుకుంటాం, అందరం కోరుకుంటాం. బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులేస్తానం అని చెప్పేసి అంటాం, కోరుకుంటాను. ఎప్పుడు ఇది జరుగుతుందంటే జనాలు ఆలోచించాలి. ఏ సామాజిక వర్గం, ఇప్పుడు నాయకుడు అనుకుని తిరిగే వ్యక్తి ఇప్పుడు ఒక ఎస్సీ సామాజిక వర్గం నాయకుడు ఉన్నాడు, ఒక బీసీ సామాజిక నాయకుడు, ఒక ఎస్టీ సామాజిక వర్గం చెందిన నాయకులు ఉన్నాడు. వీళ్ళంతా కలిపి ఆ కింది సామాజిక వర్గం చెందిన వ్యక్తులను వీళ్ళు వెనకపోయి నిలబడుతుంటే ఈ సామాజిక వర్గాలు ఏదైతే పెద్ద లీడర్ అనుకున్నా ఉన్నారో వాళ్ళ అగ్రవర్ణాలకు కొమ్ములు కాస్తా ఉన్నారు. ఆ కొమ్ములు కాసినప్పుడు మరి ఈ రాజ్యాధికారం అడుగులేస్తామా, లేకపోతే వీళ్ళకి ఎక్కువ వస్తాయని చెప్పి ఫైట్ చేస్తామా? ఎందుకంటే నువ్వు ఒకరు అమ్ముడు పోయే సందర్భంలో కనపడతామని చెప్పి జనాలు అనుకుంటా ఉన్నారు. అనుకునే సందర్భంలో న్యాయం జరుగుతుంది. కొట్లాడ ఖచ్చితంగా మా బీసీ సామాజిక వర్గానికి నాకు 10 ఎంపీ మినిస్టర్ సీట్లు అని కొట్లాడాలి. అంతేగాని వస్తాయని చెప్పేసి ఆశిస్తాను అంటే ఏముంటుంది సార్? ఆశించడం తప్పు లేదు, కోరిక అనేది 100%. ఆ సామాజిక వర్గాలను చైతన్యమై ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి ద్వారా మా సామాజిక వర్గాలకు సముచిత న్యాయం కల్పించేదాకా మీ దగ్గరికి మేము రామే, మీకు ఓట్లేనా అని చెప్పేసి అంటే మన వ్యవస్థ అంతా ఎక్కడ పోతుంది? మనకు వచ్చే వాటంతా మనకు వస్తుంది కదా. బీసీ సామాజిక వర్గాల పాపులేషన్ ప్రకారం బీసీ సామాజిక వర్గాలకు, ఎస్టీ సామాజిక వర్గాలకు ఎస్టీ సామాజిక వర్గాలకు, ఎస్టీ అంటే ఒక్కొక్క వర్గానికి చెందినటువంటి వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఆ విధంగా అడుగులేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ప్రభుత్వాన్ని ప్రజలకు తెలియజేస్తాను. ఆపరేషన్ సింధూర్ బలమైన భారత్ కు పత్రిక, ఉగ్రవాదంపై పోరాటంలో టర్నింగ్ పాయింట్, మా సైనిక దళాల ధైర్య సాహసాలు గర్వకారణం, ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదని చాటి చెప్పాం. మా ఉమ్మడి శక్తి దేశభక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఇదే, మన ఉమ్మడి శక్తి దేశభక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఇదే. స్వదేశీ ఉత్పత్తులకే ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలి. వచ్చే 21న
యోగా దినోత్సవంగా భాగస్వాములు కావాలి. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అది చేసిన. వాస్తవానికి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది దేశానికి ఒక గర్వంగా అనిపించిన సందర్భం ఉన్నది. ఎందుకంటే ఈ సైనిక దళాలన్నీ సాహసాలకు తెగించి వాళ్ళ మట్టి కల్పించిన సందర్భం అంటే ఒకటేసారి 9 ఉగ్రదాడుల పైన బాంబులు పేర్చిన చరిత్ర మన భద్రతా దళాలకు ఉన్నది. ఇదైతే అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉన్నది. ఎందుకంటే మన ఉమ్మడి వాస్తవానికి అందరూ ఇప్పుడు దేశభక్తిని మీ అంతా ఏ మతాలన్నా కానీ మేము దేశభక్తులుగా ఉంటామని చెప్పేసి ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. వాళ్ళు ప్రదర్శించినట్టే ప్రదర్శించిండ్రు. అట్లాగే ఇప్పుడు మనం ఆర్థికంగా లాభం పొందాలంటే పక్క దేశాలకు ఇటువంటి అక్కడి కాకుండా మన స్వదేశీ వస్తువులను స్వదేశీ దాన్ని చేసుకోవడం వల్ల ఆర్థికంగా మన బలోపేతం అవుతామని చెప్పి చెప్తా ఉన్నాడు. కాకపోతే అందరికీ అవకాశాలు కల్పించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను. ఇంకోటి కులగణనతో బడుగుల సాధికారిత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. కుల రాజకీయాలపై విశ్వాసం లేదని స్పష్టీకరణ. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో డిప్యూటీ సీఎంలతో భేటీ. వాస్తవానికి కులగణన రావాలి. కులగణన రావడం వల్ల ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన జనాభా తామాషా ప్రకారంగా వాళ్ళకు రావాల్సిన హక్కుల వల్ల రాజ్యాధికారంలో వాటా వల్ల వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలోపేతం అవుతారు. ఆ సామాజిక అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందడం వల్ల అందరికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ప్రజలు ఎప్పటి నుంచో పోరాటం చేస్తా ఉన్నారు. మేధావులు అదే చెప్తా ఉన్నారు. ఎవరైతే వాళ్ళ జనాభా తామాషా ప్రకారంగా వాళ్ళ రిజర్వేషన్ పదవులకు అందినప్పుడు వాళ్ళకి రావాల్సిన ఫలాలు వాళ్ళకి అందినప్పుడు వాళ్ళు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తారు. ఇప్పుడు ఎందుకే ఇప్పుడు సామాజిక వర్గం ఉన్నది. ఇప్పుడు ఏమన్నా సాకల ఐలమ్మ ఉంటే సాకల సామాజిక వర్గాల కోసం ఉద్యమాలు చేసిన బిడ్డ కోసం ఈ సాకలి సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళంతా నాయకులంతా పోయి మా ఆశయాలు నెరవేరుస్తారని చెప్పేసి పక్వానికి ఇస్తే నెరవేర్చగలుగుతారా? ఆ సామాజిక వర్గానికి ఇచ్చిన మాత్రం నెరవేర్చగలుగుతారు. ఇప్పుడు కొమరం భీం గోండుపుల్లి కొమరం భీం ఉన్నాడు. కొమరం భీం యొక్క ఆశయాలు సాధించాలంటే ఆ సామాజిక వర్గాలు మాత్రమే సాధిస్తే తప్ప వేరే వాళ్ళు సాధించడానికి ఆస్కారం ఉంటుందా? దండేసిపోతాడు. కానీ ఈ సామాజిక వర్గానికి ప్రేమ ఉంటే సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అంబేద్కర్ భావజాలాన్ని దేశమంతా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి అంటారు, దండలేసిపోతారు. కానీ ఈ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం మాత్రమే ఆ భావజాలం ఎక్కువ మొత్తంలో పనిచేస్తుంది అనేది అర్థమవుతా ఉంటుంది. కానీ కుల రాజకీయాల విశ్వాసం లేదు అనేది కొన్ని ఆలోచన చేయాల్సిన సందర్భం. ప్రజలు కూడా ఏమనుకుంటారో ఆలోచన చేద్దాం. ఎందుకంటే కామెంట్ల రూపంలో తెలపాలండి మీరు జనాలంతా. కుల రాజకీయాలపై విశ్వాసం లేదని స్పష్టీకరణ చేస్తామని చెప్పేసి అంటారు. కుల రాజకీయాల విశ్వాసం మీకు ఉన్నదా లేదా ఆ సామాజిక వర్గాలు కామెంట్ రూపంలో తెలపాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రజలను కోరుకుంటాను. ఇంకోటి నమస్తే తెలంగాణలో పేపర్ ఇచ్చిండ్రు. నమస్తే ఏపీలో మూలలకు గోదావరి, తెలంగాణ నోట్లో మట్టి కొడుతూ పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ దగ, తెలంగాణ మళ్లీ ఎడారి, పెన్నా బేసిలో 150 టీఎంసీలు, మరో రిజర్వ్ సోమశీల దాకా తరలించే ప్లాన్. పెన్నాపై ఇప్పటికే 350 టీఎంసీల కెపాసిటీతో 42 రిజర్వేషన్లు, 42 రిజర్వాయర్లు, ఇప్పుడు 150 టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ తెరపైకి వస్తుంది. పల్నాడులోని బొల్లపల్లి వద్ద నిర్మాణం, చకచక సర్వే పనులు, పేరుకే బనకచెర్ల, తెర వెనక సోమశీలకు టీఎంసీని తరలించే ప్లాన్ చేస్తారని చెప్పేసి అంటారు. ఈ తెలంగాణ సామాజిక వర్గం అంతా వాళ్ళ మీద యుద్ధం చేయాలని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఇక వాస్తవానికి ఏం సార్ అంటే కొన్ని సామాజిక వర్గాలకు ఇప్పుడు బాగా ఆలోచిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు చాలా వాళ్ళ ఊళ్ళలో ఎస్సీలకు భూమి ఉన్నదంతా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఎవరైనా గట్టిగా ఉంటే ఎవరైనా ఎక్కడొక్కడ 5 ఎకరాల భూమి ఉంటారు. కానీ తెలంగాణ ఉద్యమంలో మాత్రం మీకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని చెప్పేసి అని వాళ్ళ ఉర్రూతలు చూపించి ఉద్యమాలు చేశారు. కానీ భూమిలో ఈయనకు ఉద్యమం చేస్తేంది, ఉద్యమం చేయకుంటేంది, తెలంగాణ వస్తేంది, నీళ్ళు ఎక్కడ పోతేంది అని ఆలోచన చేయరా? అప్పుడు ఆయన యొక్క పోరాటం వల్ల నువ్వు గద్దెనెక్కినావు. కానీ మళ్ళీ వచ్చేసి ఇక తెలంగాణ ఆగమైపోతుంది ఇదంటే ఈ ప్రజలు ఆలోచన చేయలేకపోతాండ్రా? ప్రజలను ఉర్రూతలు చూపించి మీ ఉద్యమంలో నడిపించి వాళ్ళని ఆగం చేయొద్దు. ప్రజల మీరు కూడా ఆలోచన చేయాలి. నిజంగా అది ఏం జరుగుతుందో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీ నాయకులు చెప్పినటువంటి మాటలు కాకుండా ప్రభుత్వ నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చెప్పిన నాయకులు చెప్పిన మాటలు కాకుండా మీకు సొంతంగా ఆలోచించుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఇది ఈరోజు వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.